నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మామా. గులాబీ పార్టీ పోరాటాలు కేవలం అధికారం కోసమేనా? చేవెళ్ల కాంగ్రెస్లో మళ్ళీ ముసలం మొదలైందా? ఏపీ బీజేపీలోని సీనియర్ నాయకులను ఎందుకు పక్కన పెట్టారు? కూటమి ప్రభుత్వానికి కునుకు లేకుండా చేయడానికి వైసీపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసిందా? ఇలాంటి కథనాలతో ఇవాల్టి పొలిటికల్ మామా మీ ముందుకు వచ్చింది. రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు ఒక వైఖరి, ప్రతిపక్షంలోకి రాగానే మరో వైఖరి ప్రదర్శించడం అనేక పార్టీలకు పొరపాటిగా మారింది. 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి కూడా ఇప్పుడు అదే దారిలో నడుస్తుందనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. నిరుద్యోగులు, విద్యార్థులు తమ హక్కుల కోసం పోరాడినప్పుడు పోలీసులతో లాఠీ చార్జీలు, టీఆర్ గ్యాస్లు ప్రయోగించిన గత ప్రభుత్వం ఇప్పుడు ఢిల్లీ పోలీసుల తీరును తీవ్రంగా తప్పుపట్టడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు ఏ ధర్నా చౌక్నైతే ఎత్తివేయించిందో నేడు అదే వేదికగా కేటీఆర్ పుట్టినరోజు యువత భవిష్యత్తు కోసం సంకల్ప దినం పేరుతో బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. అధికారం కోల్పోయిన గులాబీ పార్టీకి యువతే ఆశాకిరణంగా కనిపిస్తుందా, లేదా కేవలం మళ్ళీ పవర్ కోసం మాత్రమే ఈ యువ ఎజెండాను భుజానికి ఎత్తుకుందా? వాచ్ ది స్టోరీ. దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసులు కిరాతకంగా లాఠీచార్జ్ చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. జూలై 20న జరిగిన ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అదే రోజు ట్వీట్ ద్వారా తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల గొంతు నొక్కడం ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని విమర్శిస్తూ నైతిక బాధ్యత వహించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా ఈ పోలీస్ దాడిని నిరసిస్తూ కేటీఆర్ పుట్టినరోజైన జూలై 24న హైదరాబాద్ ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద యువత భవిష్యత్తు కోసం సంకల్ప దినం పేరుతో భారీ ఆందోళన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ చేపట్టింది. సోషల్ మీడియా వేదికగా యువతే బలం, యువతే భవిష్యత్తు, యువత కోసం కేటీఆర్ తోడున్నాడు అనే సరికొత్త నినాదంతో గులాబీ పార్టీ హడావుడి చేస్తోంది. అయితే అధికారంలో ఉన్నప్పుడు విద్యార్థుల ఆందోళనలను కఠినంగా అణచివేసిన బీఆర్ఎస్ ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే అదే విద్యార్థుల పక్షాన నిలబడ్డం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీస్తోంది. అధికారం కోసం ఒక ఎజెండా, విపక్షంలో మరో ఎజెండా అమలు చేస్తున్నారనే విమర్శలు ఆ పార్టీపై వెల్లువెత్తుతున్నాయి. బీఆర్ఎస్ తాజా ఆందోళనల నేపథ్యంలో గత 10 ఏళ్ల ఆ పార్టీ పాలనా వైఖరిని రాజకీయ పరిశీలకులు తెరపైకి తెస్తున్నారు. అధికారంలో ఉన్న సమయంలో జాబ్ క్యాలెండర్ కావాలని, నియామక పరీక్షల పత్రాల లీకేజీలపై దర్యాప్తు జరపాలని విద్యార్థులు, నిరుద్యోగులు శాంతియుతంగా రోడ్డెక్కినప్పుడు గత ప్రభుత్వం వ్యవహరించిన తీరును గుర్తు చేస్తున్నారు. ఆందోళనను అణచివేసేందుకు ముందస్తు అరెస్టులు చేయించడం, యువత గొంతు నొక్కడం గత సర్కార్ హయాంలో నిత్యకృత్యంగా మారింది. గ్రూప్ 1 అభ్యర్థిని ప్రవళిక ఆత్మహత్య చేసుకున్న సమయంలో ఉస్మానియా విద్యార్థులు బగ్గుమంటే లాఠీచార్జ్ చేయడంతో పాటు ఒకానొక దశలో టియర్ గ్యాస్ ప్రయోగించిన చరిత్ర గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదే. పైగా సూసైడ్ చేసుకున్న అమ్మాయి కనీసం పరీక్షకే అప్లై చేసుకోలేదంటూ నాడు మంత్రి హోదాలో ఉన్న కేటీఆర్ బహిరంగంగా అవహేళన చేస్తూ మాట్లాడడం తీవ్ర విమర్శలకు దారితీసింది. తాము అధికారంలో ఉన్నప్పుడు సొంత మంత్రులపై ఆరోపణలొస్తే రాజీనామాలు అడగడానికి ససేమీరా అన్న గులాబీ పెద్దలు ఇప్పుడు కేంద్ర విద్యా మంత్రి రాజీనామాకు పట్టుబట్టడం వారి అవకాశవాద రాజకీయాలకు అద్దం పడుతోందని ప్రత్యర్థులు ఎద్దేవా చేస్తున్నారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్ ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపేందుకు అన్ని వర్గాలకు ఒక ముఖ్యమైన వేదిక. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంగణమే కీలక గొంతుకగా మారి ఉద్యమానికి ఊపిరిపోసింది. కానీ విచిత్రంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడి బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే అత్యంత దారుణంగా ఈ ధర్నా చౌక్ను పూర్తిగా ఎత్తివేయించింది. ప్రజా వ్యతిరేకత పెరగడంతో పాటు పౌర హక్కుల సంఘాలు హైకోర్టును ఆశ్రయించి న్యాయ పోరాటం చేయడంతో చివరకు మళ్లీ ఆ వేదిక ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆనాడు ఏ ధర్నా చౌక్నైతే నిషేధించారో నేడు ప్రతిపక్షంలోకి రాగానే అదే ధర్నా చౌక్ బీఆర్ఎస్కు నిరసనల వేదికగా మారడం కాలం తెచ్చిన మార్పుగా నిలుస్తోంది. ఇక్కడ విద్యార్థుల కోసం దీక్ష చేస్తున్న గులాబీ పార్టీకి ఉస్మానియా విద్యార్థులు 2017 డిసెంబర్లో నిరుద్యోగి మురళి ఆత్మహత్య ఘటనను గుర్తు చేస్తున్నారు.
ఆనాడు నోటిఫికేషన్లు ఇవ్వాలని ఓయూ క్యాంపస్లో విద్యార్థులు చేపట్టిన ఆందోళనను చెదరగొట్టేందుకు పోలీసులు హాస్టళ్లలోకి ప్రవేశించి మరీ లాఠీ చార్జీలు, టియర్ గ్యాస్లు ప్రయోగించిన చీకటి రోజులను యువత ఇంకా మర్చిపోలేదని విద్యార్థి సంఘాలు గుర్తు చేస్తున్నాయి. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థుల ఆందోళనకు బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో మాత్రమే సంఘీభావం తెలుపుతున్నారన్న విమర్శలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జ్ చేసిన జూలై 20న దేశ రాజధానిలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆ సమయంలో బీఆర్ఎస్ ఎంపీలంతా ఢిల్లీలోనే పార్లమెంట్ భవన్లోనే ఉన్నారు. విద్యార్థులు చలో సంసద్ ర్యాలీ తీస్తున్నప్పుడు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా అదే ఢిల్లీలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ, సమాజ్వాదీ పార్టీ వంటి ప్రాంతీయ పార్టీల నేతలు వెంటనే జంతర్ మంతర్ వద్దకు చేరుకొని విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. కొందరు నాయకులు ఆస్పత్రులకు వెళ్లి గాయపడిన విద్యార్థులను స్వయంగా పరామర్శించి అండగా నిలిచారు. కానీ విద్యార్థుల పక్షాన పోరాడుతున్నామని చెప్పుకునే బీఆర్ఎస్ ఎంపీలు మాత్రం లాఠీచార్జ్ జరిగిన వెంటనే సంఘటనా స్థలానికి ఎందుకు వెళ్లలేదన్న ప్రశ్నలు సర్వత్రా వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్లో కూర్చున్న కేటీఆర్ ట్వీట్ల ద్వారా పోలీస్ చర్యలను ఖండించారు తప్ప ఢిల్లీలోని తమ ఎంపీలను విద్యార్థుల వద్దకు పంపకపోవడం చూస్తుంటే బీఆర్ఎస్ మాటలు ఒకలా, ఆచరణ మరోలా ఉందనే విమర్శలకు తావిచ్చినట్లయింది. బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ఎంచుకున్న ఈ యువ ఎజెండా వెనుక బలమైన రాజకీయ లెక్కలు దాగి ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రత్యేకించి తమిళనాడు లాంటి రాష్ట్రాల ఎన్నికల్లో జంజీ యువత విద్యార్థుల ప్రభావం ఎంత బలంగా ఉందో చూసి యావత్ దేశ రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. యువ ఓటర్లకు దూరమైతే రాజకీయ మనుగడ కష్టమనే వాస్తవాన్ని తెలంగాణలోని ప్రాంతీయ పార్టీలు కూడా గ్రహించాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఈ యువత ఓటు బ్యాంక్ అత్యంత కీలకమని భావించిన బీఆర్ఎస్ ముందు నుంచే వారికి దగ్గరయ్యేందుకు కసరత్తు ప్రారంభించింది. కాంగ్రెస్ ప్రకటించిన యూత్ డిక్లరేషన్కు కౌంటర్గా ఇటీవల సరూర్ నగర్ స్టేడియంలో భారీ స్థాయిలో యువ సంగ్రామ సదస్సు నిర్వహించి తన పంథాను మార్చుకుంది. ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి వంటి అంశాలపై అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిత్యం టార్గెట్ చేయడం ద్వారా యువతకు భరోసా ఇవ్వాలన్నదే కారు పార్టీ అసలు వ్యూహం. అధికారంలో ఉన్నప్పుడు లాఠీచార్జీలతో అణచివేసిన యువతను ఇప్పుడు ప్రతిపక్షంలోకి రాగానే యువ సంగ్రామాలతో ఆకట్టుకుని మళ్లీ అధికారం చేజిక్కించుకోవాలన్న బీఆర్ఎస్ ఆరాటం ఎంతవరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాలి.